ఆల్రెడీ మా అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయింది. తనే మా వదిన. రేపే ఎంగేజ్మెంట్ అనగానే పాప హార్ట్ బ్రేక్ అయింది. ఏంటి ఇంత చిన్న వాళ్ళకి పెళ్ళా? మరి ఎందుకు చిన్నప్పుడే మా అన్నయ్యని చూసి చొంగగారుస్తున్నావు అంటూ సెటైర్ వేసింది. ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పలేక తల తీసేసినట్లు అనిపించింది నిత్యకి. ఏంటి మాట్లాడట్లేదు? సమాధానం చెప్పు అంటుంటే, నువ్వనుకున్నట్లు నేనేం చొంగ కార్చుకోవట్లేదు. జస్ట్ చూశానంతే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇన్ని రోజులకు చూసి షాక్ అయ్యాను. దానికి నువ్వేదేదో ఊహించుకోకు. అయినా ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తున్నావేంటే అంటుంటే, ఊరికే నేనేం అవమానించట్లేదు. నువ్వు మా అన్నయ్యకి సైట్ కొడుతున్నావని అడుగుతున్నా. నువ్విలా మాట్లాడటం నాకేం నచ్చలేదు నేహా. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీ ఇంటికి రాను. నీతో ఫ్రెండ్షిప్ చేయను అని లేస్తుంటే ఆమె చెయ్యి పట్టి ఆపి, ఫ్రెండ్స్ మధ్య ఎన్నెన్నో జరుగుతుంటాయి. వాటన్నిటినీ స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ ఇలా సీరియస్గా తీసుకుంటారా? నేను నిన్ను ఏడిపించడానికి అలా అన్నాననుకో అని కవర్ చేసింది నేహ. లేకపోతే తనతో ఫ్రెండ్షిప్ ఎక్కడ కట్ చేస్తుందోనని. ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఇన్సల్ట్ చేయకూడదని కూడా. సర్లే అని ఇక ముందున్న బ్రేక్ఫాస్ట్ తినడంలో మునిగారు. కాల్ మాట్లాడుతూ అక్కడక్కడే తిరుగుతున్న హేమాన్ష్ని తల తిప్పి చూసింది ఎందు. క్షణం చూసి తల తిప్పేసుకుంది. కాల్ కట్ చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అలవాటుగా ఇటువైపు వస్తున్న హేమాన్ష్ డైనింగ్ చైర్లలో కూర్చొని ఉన్న నేహ ఫ్రెండ్స్ని చూసి, ఇదేంటి పిల్ల బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది, దీనికేం పని పాట లేదా అని గొనుక్కుంటూ అటువైపు వెళ్ళేవాడలా బయటకెళ్తుంటే హేమాన్ష్ అంటూ పిలిచింది. తల తిప్పి తల్లిని చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? బ్రేక్ఫాస్ట్ చేయకుండా అంటుంటే అక్కడ వాతావరణాన్ని కళ్ళతోనే చూసి బయటకెళ్ళిపోయాడు. వీళ్ళందరున్నారని కోపం వచ్చిందా అనుకుంటూ ఇక వాళ్ళు తినడంతో డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి బైక్ తీస్తున్న హేమాన్షిని పిలిచింది. ఏంటి మామ్ అన్నాడు విసుగ్గా. తినకుండా బయటకెందుకు వెళ్ళడం? తినేసి వెళ్ళు నాన్న. నాకు ఆకలిగా లేదు. ఆకలిస్తే బయట తింటానులే. నేను చేసిన వంటలు నచ్చట్లేదా? బయట తింటాను అంటున్నావు. సర్లే నీ ఇష్టం. ఎవరిష్టాలని నేనెందుకు కాదంటాను అని బాధగా వెళ్తుంటే తల్లిని అలా చూడలేక వెనకే వెళ్ళాడు. ఇక ఇక్కడ పిల్ల బ్యాచ్ అంతా కలిసి తిన్నది ఎలా అరిగించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. నేహా, ఏం గేమ్ ఆడుకుందామే? ఏంటంటే హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా? బాగుంటుంది అనింది. అదెప్పుడు ఆడుతూనే ఉంటాంగా. బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడదాం అనింది నిత్య. అర్థం కానట్లు చూసింది ఇందు. అయితే సరే, ఇది బాగుంటుంది. ముందు ఎవరిక్కడదాం అని ఆలోచిస్తుంటే నేహ, నలుగురం పంట వేసుకుందాం అని నలుగురు కలిసి పంట వేశారు. చివరికి, హో నో వదిన, నువ్వు ఇట్టయ్యావు, సో నీకే కట్టాలి అంటూ కళ్ళగంతలు తెచ్చి ఇందుకి కట్టడంతో ఇక తనని గిరగిర తిప్పి వదిలింది నేహ. మెల్లగా వెతుక్కుంటూ వెళ్తోంది ఇందు. అప్పటి వరకు దిగులుగా ఉన్న మనసు ఇప్పుడు అన్ని టెన్షన్స్ మర్చిపోయి తన ఫ్రెండ్స్తో హాయిగా ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇక వాళ్ళని పట్టుకోవడం కోసం చేతులు అటు ఇటు ఆడిస్తూ వెతుకుతోంది. వాళ్ళు ఏదో ఒక సౌండ్ చేస్తూ తనని డైవర్ట్ చేస్తున్నారు. ఇక అప్పుడే ఒక బలమైన ధ్వజస్తంభానికి తాకింది. బంతిపూల చెండు అతని దేహానికి తాకినట్లు అతని గుండె వేదనకి గురవుతుంటే పరికినిలో 2 జడలతో బుట్ట బొమ్మలా ముద్దుగా కనిపిస్తున్న కాబోయే తన ముద్దుల భార్యని రెప్పవేయక చూస్తూ ఉన్నాడు. అవుట్ అవుట్ అంటూ కళ్ళకున్న గంతలు తీసి చూసిన తన కళ్ళు పెద్దవయ్యాయి. మీరు ఎప్పుడొచ్చారు? నన్ను క్షమించండి అని అతన్ని తాకినందుకు కోపంగా చూస్తున్నాడేమో అనుకొని భయంతో వెనక్కి జరగగానే స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ కాలికి తగిలి పూల్లో పడిపోతుంటే ఆమె రెక్కపట్టి ఫోర్స్గా లాగాడు. అంత ఫోర్స్గా లాగేసరికి బలంగా అతని గుండెలకి తాకింది. నొప్పి పుట్టిందేమో చిరుకోపంగా చూసింది. ఆమె చూపులకి తల పక్కకు తిప్పుకొని పక్కనే ఉన్న నిత్యని చంపేసేలాగా చూశాడు హేమాన్ష్. అతనెందుకు తనని అంత కోపంగా చూస్తున్నాడో అర్థం కాక ఆమె తనకి తాకినందుకు ఎంత అరుస్తాడో అన్న భయంతో అయోమయంగా టెన్షన్గా చూస్తూ ఉంది ఎందు. ఏయ్, వేరే ఆటలు ఏం దొరకలేదా మీకు? ఇలాంటి ఆటలు ఆడుతున్నారు అంటూ అరవగానే అతన్ని బెదురుగా చూస్తూ ఉంది. ఏమైందన్నయ్య? ఈ ఆట నేనే ఆడదామని చెప్పాను అంటూ వచ్చింది నేహ. ఇదేంటి, తన ఫ్రెండ్ చెప్పింది కదా, తన మీద ఎందుకు వేసుకుంటుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఎందు. నేహ, ఆడుకోవడానికి మీరిద్దరు సరిపోరని ఇంకా నీ బ్యాచ్ని కూడా వేసుకొని వచ్చావా? అవసరం లేదు, వెళ్ళిపోమ్మని చెప్పవు అంటుంటే, అదేంటన్నయ్య మా ఫ్రెండ్స్ని అలా మాట్లాడుతున్నావు? షడాప్ నేహ, గో ఇన్సైడ్ అంటూ అరవగానే
ఉలిక్కిపడి అన్నయ్యకి ఎందుకంత కోపం వచ్చింది అని భయంగా చూసి ఇందుని తీసుకొని లోపలికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే నిత్య చెంప చెల్లుమనిపించాడు. అంత ఫోర్సుగా కొట్టేసరికి కింద పడిపోయింది నిత్య. అతని కోపానికి భయపడి బెదురుగా చేస్తూ మెల్లగా పైకి లేచి సారీ అని భయంగా చెబుతుంటే షడప్, జస్ట్ షడప్, ఆర్ యు మ్యాడ్, డోంట్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ అంటూ అరవగానే నేల చూపలు చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక అతని దెబ్బకి పొంగిన బుగ్గని తడుముకుంటూ కన్నీళ్లతో చూస్తూ ఉన్న నిత్యని, అసలు నువ్వు మనిషివా రాక్షసివా? నిండు ప్రాణాన్ని ఎలా చంపాలనుకున్నావు? ఇంత చిన్నప్పుడే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటి? మీ పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వమంటావా? అసలు తనని చంపాల్సిన అవసరం ఏం వచ్చింది? అయ్యో అది కాదు, నేను కావాలని చేయలేదు, ఏదో పొరపాటుగా అంటున్న ఆమె మరో బుగ్గ పేలింది. నేను చూడలేదనుకున్నావా? అబద్ధాన్ని కప్పుపుచ్చడానికి ట్రై చేస్తున్నావు. చూడు నిత్య, అప్పుడప్పుడు నేహ కోసం ఇంటికొస్తే పోనీలే ఫ్రెండే కదా అనుకున్నాను. బట్ నీ బ్రెయిన్ ఇంత క్రిమినల్గా ఉందని ఇప్పుడే తెలిసింది. కనీసం నీ గాలి కూడా సోకడానికి వీల్లేదు. స్కూల్లో కంప్లైంట్ ఇస్తాను, టీసీ ఇచ్చి పంపించమని చెబుతాను, గెట్ లాస్ట్ అంటూ అరవగానే ప్లీజ్ అలా చేయకు, నీకు దండం పెడతాను, ఇంకెప్పుడు ఇంకెవరి జోలికి వెళ్ళను, నేను కావాలని చేయలేదు, ప్లీజ్ అంటూ అతని కాళ్ళ వేళ్ళ పడుతుంటే డోంట్ టచ్, స్టే అవే ఫ్రమ్ మీ అంటూ అరిచి మొబైల్ చేతిలోకి తీసుకొని నేహ ప్రిన్సిపల్కి కాల్ చేస్తూ లోపలికి వెళ్ళబోతుంటే ప్లీజ్ అలా చేయకు, ఇంకెప్పుడు మీ ఇంటికి రాను అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా ప్రిన్సిపాల్తో సీరియస్గా నిత్య టీసీ గురించి మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఏడుస్తూ అక్కడే కూలబడింది నిత్య. రేయ్, నిత్య క్యారెక్టర్ ఫ్యూచర్లో వస్తుందేమో కాస్త గుర్తుంచుకోండి. ఎంతమంది విలన్లుంటే స్టోరీ అంత రసవత్తరంగా సాగుతుంది. ఇక లోపలికి వచ్చిన హేమాంశని చూసి అన్నయ్య ఏమైంది, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని కంగారుగా దగ్గరికి వస్తుంటే హిమని ఒక చూపు చూశాడు. తనొక్కతి కాసేపు ఉంటుందన్నయ్య, అవసరం లేదు, పంపించేసేయ్. నీ ఫ్రెండ్స్ ఎవరో మన ఇంటికి రావడానికి వీల్లేదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళావని తెలిసిందో స్కూల్ మానిపించేసి ఇంట్లోనే కూర్చోబెడతా అంటూ హార్డ్ టోన్తో చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇందుకి తన చెల్లిని, తనని, ఇంట్లో వాళ్ళందరినీ హేమాంశ్ రూల్ చేయడం నచ్చట్లేదు. ఏంటి మీ అన్నయ్య ఫ్రెండ్స్తో ఆడుకోవడం కూడా తప్ప, ఊరికే ఇంట్లో కూర్చుంటే మెదడు పని చేయదు. ఆ విషయం తెలుసా మీ అన్నయ్యకి? ఫారెన్లో చదువుకుంటున్నాడు. ఎంత ఆడుకుంటే అంత చురుగ్గా పనిచేస్తుంది. ఎంతమంది ఫ్రెండ్స్తో ఆడుకుంటే అంత బాగుంటుంది. మనిద్దరమే ఆడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? మనిద్దరికి తోడు ఇంకో నలుగురు తోడైతే చాలా బాగుంటుంది అంటుంటే వాడు ఎందుకన్నాడో ఏంటో ఊరికే అలా కోపడ్డాడు కదా, తెలుసుకోకుండా ఎందుకే అంత కోపం అనింది శైలజ. మీరు కూడా మీ అబ్బాయికి సపోర్ట్ చేస్తారా అత్తయ్య? ఎంత మంచిగా ఆడుకుంటున్నామో తెలుసా? ఆట మొత్తాన్ని చెడగొట్టాడు. పాపం ఆ అమ్మాయిని బయటే ఉంచాడు. కొంచెం కూడా మీ అబ్బాయికి కనికరం ఉండదు మనుషులంటే. అందుకే అస్సలు నచ్చాడు మీ అబ్బాయి, నాకు చాలా చెడ్డబ్బాయి అని ఫేస్ అంతా ఏమో సీరియస్గా పెట్టి అనింది. ఎందుకే వాడి మీద అంత కోపం పెంచుకున్నావు? వాడేం చేసినా ఒక పర్పస్ ఉంటుంది. ఎందుకలా చేశాడో తెలియకుండా మాట్లాడడం తప్పు కదా. ఇక మేము నేహా ఫ్రెండ్స్తో ఆడుకోలేమా? ఎందుకు ఆడుకోలేరు? నేహా ఫ్రెండ్స్ స్కూల్లోనే ఉంటారా? మన ఇంటి పక్కన కూడా ఉన్నారు. రూబా, హారిక అని ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది శైలజ. మీరు చెప్పేది నిజమా అత్తయ్య? నేహకి అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? అయితే నేను వాళ్ళందరితో ఆడుకోవచ్చు అని సంబరంగా చెబుతుంటే అవును, తప్పకుండా ఆడుకోవచ్చు. అయితే ఇప్పుడే ఆడుకుందాం పదా. ఈ ఆటని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వాళ్ళెవరో నాకు పరిచయం చేయించు, నేను కొత్త కొత్త ఆట నేర్పిస్తాను అని సంబరంగా చెబుతున్న ఇందు మాటలకి నవ్వుతూ చూస్తూ ఇప్పుడు వద్దులేమ్మా, ఈవినింగ్ ఆడుకుందరు, బయట ఎండగా ఉంది. ఇప్పుడు లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. నాకు ఆకలిగా లేదత్తయ్య. సరే అయితే కాసేపు ఆగి తిని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళి ఆడుకుందరు, సరేనా అంటుంటే సరే అంటూ తలాడించింది. ఇక కొడుకు ఎందుకంత కోపంగా వెళ్ళాడో అర్థం కాక హేమంత్ రూమ్కి వెళ్ళింది శైలజ. తను లోపలికి వెళ్ళగానే చాలా సీరియస్గా కనిపించాడు. ఏమైంది నాన్న అని అడిగింది. బాల్కనీలో పిడికిలు బిగించి అటువైపు నిల్చున్న కొడుకుని చూసి తల్లి మాటలకి ఇటువైపు తిరిగాడు. ఏమైంది నాన్న, ఎందుకంత సీరియస్గా ఉన్నావు? తన ఫ్రెండ్స్ ఏమన్నారని అలా పంపించావు?
నేహ ఫ్రెండ్ ఏం చేసిందో తెలుసా మామ్? దాన్ని ఫూల్లోకి నెట్టేయడానికి ట్రై చేసింది అంటుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది. నువ్వేం మాట్లాడుతున్నావురా? నిత్య ఇందుని ఫూల్లోకి నెట్టేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. 10th క్లాస్కి ఇంత వైల్డ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారా అని. ఇంట్లో పేరెంట్స్ అయినా కరెక్ట్గా లేకపోయి ఉండాలి, లేక తన చుట్టూ ఎన్విరాన్మెంట్ అయినా సరిగ్గా లేకపోయి ఉండాలి అంటుంటే పిచ్చ షాక్లో చూస్తూ ఉండిపోయింది శైలజ. నువ్వు చెప్పేది నిజమా? అసలు తను అలా చేయడం ఏంటి? కానీ ఎందుకు అలా చేసింది? ఊరికే తనని ఏడిపించడానికి చేసిందేమో. లేదు మామ్, తన ఎక్స్ప్రెషన్స్ నేను గమనిస్తూనే ఉన్నాను. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేరా అని చూసి తనని మెల్లగా నెట్టేయబోతుంటే దగ్గరికెళ్ళాను. నేను ఎందుకలా చేశావని అడుగుతుంటే భయపడింది, కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేదు. తన చూపులు తన బిహేవియర్ కాస్త తేడాగా కనిపించాయి. సరే కానీ వాళ్ళు ఎందుకొచ్చారు మామ్? అప్పుడప్పుడు వస్తుంటారా? లేదు నాన్న, నువ్వు ఫారెన్ వెళ్ళకముందు అప్పుడప్పుడు వచ్చేవారు. నువ్వు వెళ్ళిన తర్వాత ఇంతవరకు నిత్య మన ఇంట్లో అడుగు పెట్టిందే లేదు. ఈరోజే వచ్చింది అనగానే ఏదో అనుమానంగా అనిపించింది హేమాంష్కి. మీరేం మాట్లాడుతున్నారు మామ్? నిత్య వదినని అలా చేసిందా అని షాకింగ్గా అడిగింది నేహ. అన్నయ్య ఎందుకంత సీరియస్గా ఉన్నాడు? తన ఫ్రెండ్ని బయటకెందుకు వెళ్ళిపోమ్మన్నాడు తెలుసుకోవాలని తన రూమ్కి అప్పుడే వచ్చిన నిత్య వీళ్ళ మాటలు విని షాక్ కొట్టింది. నువ్వేంటిక్కడ అన్నాడు. ఎందుకలా ఉన్నావో తెలుసుకోవడానికి వచ్చాను. మీ మాటలు విని షాక్ అయ్యాను అనింది నేహ. తనెందుకలా చేసిందో నాకెలా తెలుస్తుంది అన్నాడు హేమాంష్. నాకు తెలుసు అనింది నేహ. అయోమయంగా చూశారిద్దరు. ఏం తెలుసు? నాకు తెలిసి నిత్యకి నువ్వంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా ఉంది. వచ్చినప్పటి నుండి నేను తినేసేలాగా చూస్తూ ఉంది. తన చూపులని నేను గమనించి అడిగితే అలా ఏం కాదని దబాయించింది. ఫ్రెండ్స్తో గొడవ ఎందుకని నేనే కామ్గా ఊరుకున్నాను. మరి ఇందుని ఎందుకు చంపాలనుకుంది? అంటే ఇందు నాకు వదిన అవుతుందని చెప్పాను. రేపు మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ అని కూడా చెప్పాను. అందుకే కోపం పెట్టుకుందేమో అనగానే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంత చిన్నప్పుడే ఇంత ఉన్మాదమా మనిషిలో అని కరెంట్ షాక్ కొట్టినంత పనైంది ముగ్గురికి. చూసావా బయట జనాలు ఎలా ఉన్నారో? అందుకే నేను మీ ఇద్దరి విషయంలో తొందరపడేది. మీ ఇద్దరు పెళ్లి చేసుకునే ఒక్కటైతే ఇక మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదు. పెళ్లి చేస్తే దూరం అవరా మమ్మీ అని అడిగాడు. ఇద్దరి మనసులు కలిస్తే ఎవరేం చెప్పినా దూరం అవ్వరు. కలవకపోతే అంటుంటే బ్లాంక్గా చూసింది శైలజ. కలిసేలా చేసుకోవాలి నాన్న. తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ జనరేషన్లో అందం ఆస్తి ఏ అమ్మాయికైనా కామన్గా ఉంటుంది. బట్ గుణం మాత్రం ఉండట్లేదు. చూసావుగా ఎగ్జాంపుల్గా నేహ ఫ్రెండ్ని అంత వైల్డ్గా ఉన్నారు. నచ్చిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళేంతలా. మనుషుల ప్రాణాలు అంటే కూడా లెక్కలేదు. ఇక అంతకంటే ఏముంటాయి తీసుకోవడానికి? అలాంటి వాళ్ళు మన ఇంటికి కోడలుగా వస్తే అని శైలజ మాట్లాడుతుంటే ఊహించుకున్న హేమాంష్ నో అన్నాడు. కొడుకు అలా అరవగానే ఆశ్చర్యంగా చూసింది. అలాంటి వాళ్ళని ఊహించుకుంటేనే పెళ్లి కూడా అనవసరం అనిపిస్తోంది. మరి మన ఇందు అంటుంటే మాట్లాడలేదు హేమాంష్. ఇక తనని కూడా ఎక్కువగా ఫోర్స్ చేయడం ఇష్టం లేక నీ మనసుకి సర్ది చెప్పుకో. వెంటనే తనని ఇష్టపడమని నేను చెప్పట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంటున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు నేహ శైలజ. బ్రెయిన్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది అతనికి. సోఫాలో అలాగే వెనక్కి వాలి మార్నింగ్ నుండి జరిగినవి అన్నీ గుర్తు చేసుకుంటూ నిత్య చేసిన ఘనకార్యం గుర్తు రాగానే టక్కున కళ్ళు తెరిచి అటు ఇటు చూశాడు. రూమ్లో ఎవరూ కనిపించకపోయేసరికి తలకి చేతులు పెట్టుకొని ఆలోచనలో పడ్డాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా పూలతో డెకరేషన్ చేసి చాలా అందంగా కనిపిస్తోంది. అప్పుడే బయటకు వచ్చిన హేమాంష్ ఇల్లంతా ఒకసారి స్కాన్ చేసి కనుబొమ్మలు ముడిచి కిందకి వచ్చి మేడ్స్కి ఏం పని చేయాలో సీరియస్గా చెబుతున్న తల్లిని చూసి మామ్ అంటూ పిలిచాడు. ఆగునన్నా మంగమ్మ, నువ్వు తీసుకెళ్ళి అక్కడ కట్టేయి. గెస్ట్లకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న శైలజను చూసి మామ్ అంటూ అరిచాడు. ఏంట్రా అలా అరుస్తావు? నేను ఇటు పిలుస్తుంటే అటు వెళ్ళిపోతావే? చాలా పనులున్నాయి నాన్న, చెప్పు. అసలేం జరుగుతుంది? చెప్పాను కదా నాన్న ఈరోజు ఎంగేజ్మెంట్ అని. కొత్తగా అడుగుతావేంటి? ఆగు,
నీకు కాఫీ పంపిస్తాను అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది శైలజ. హేమాంష్ సోఫాలో కూలబడి విసుగ్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఇదిగోండి కాఫీ అన్న స్వీట్ వాయిస్ వినిపించి కళ్ళు తెరిచాడు. చిరాగ్గా ఉన్న బ్రెయిన్ ఆమె వాయిస్కి హాయిగా అనిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా లైట్ పింక్ కలర్ ఫ్రాక్లో కుందనపు బొమ్మలా ఉన్న మన ఇందుని చూసి చూపు క్షణం నిలిచిపోతే, కాఫీ తీసుకోండి అనింది మళ్ళీ. ఆ మాటకి తల తిప్పేసుకొని, ఏంటి గంగిరెద్దులా అలా తయారయ్యావు అంటుంటే, ఏంటి నేను గంగిరెద్దులా అత్తయ్య అని ఏడుపు గొంతుతో పిలిచింది. శైలజ చాలా బిజీగా ఉందిగా పట్టించుకోలేదు. నువ్వే గంగిరెద్దు, దున్నపోతూ, గాడిద అని తిడుతూ పోతుంటే కాఫీ పక్కకి పెట్టి విసురుగా పైకి లేచి ఆమె జుట్టు పట్టి వెనక్కి బెండ్ చేసి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను గాడిదనా, దున్నపోతున్నా? నీ సంగతి ఇలా కాదే. పద, నా రూమ్కి తీసుకెళ్ళి చెబుతాను. ఇక్కడుంటే మా మమ్మీ అడ్డొస్తుంది అంటూ అతని రూమ్కి ఆమె జుట్టు పట్టి లాక్కుపోతుంటే, అత్తయ్య మీ అబ్బాయి నన్ను కొడుతున్నాడు అంటూ అరుస్తుంటే ఆమె పెదాలపై చేయి పెట్టి నోరుని నొక్కేశాడు. మాట బయటకు రాకుండా. అత్తయ్య అంటూ అరుస్తున్నా కానీ బయటకి సౌండ్ వినిపించట్లేదు. హేమాంష్ ఆమెను రూమ్కి తీసుకెళ్ళి విసురుగా వదిలి డోర్ క్లోజ్ చేశాడు. ఆమె సున్నితమైన పెదాలు అతని చేతికి తగిలి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే చెయ్యి విసురుగా వెనక్కి లాక్కొని, ఏంటి నీ ఒంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉందా, అలా షాక్ కొట్టింది అంటుంటే, ఏయ్ ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నన్ను జుట్టు పట్టుకొని నోరు మూసేసి నీ రూమ్కి తీసుకొచ్చిందే కాకుండా నా ఒంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉందంటున్నావు. నేను మావయ్యకు చెబుతాను, నాకు జుట్టు నొప్పిగా ఉంది అని ఏడుపు గొంతుతో అనుకుంటూ అక్కడ నుండి డోర్ ఓపెన్ చేస్తుంటే ఆమె రెక్కపట్టి వెనక్కి లాగాడు. డోర్ ఓపెన్ చేయకుండా డోర్కి పైన బోల్ట్ పెడుతూ, ఇప్పుడు ఎలా తీస్తావో తీయవే పొట్టిదానా, అది నాకు తప్ప నీకు మాత్రం అందదు అంటూ ఆమె ముందుకొస్తుంటే, ఏం చేస్తున్నావు నువ్వు? నేను పొట్టిదాన్నా? నేను అరుస్తాను, నీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చాలా చెడ్డ అబ్బాయివి. ఒక అమ్మాయిని రూమ్లో ఇలా బంధించడం చాలా తప్పు. నన్ను వదిలేసేయ్ అని రిక్వెస్ట్కి దిగింది. ఏంటి నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టి కాకిలాగా కావు కావు అంటూ అరిచి ఇప్పుడేంటి రిక్వెస్ట్ చేస్తున్నావు? ఏంటి నేను కాకినా? ఛీ, నువ్వు కాకివేంటి? కాకితో పోలిస్తే అది కూడా బాధపడుతుంది అంటూ అతను దగ్గరికి వస్తుంటే ఆమె భయపడుతూనే వెనక్కి వెళ్తోంది. ఏంటి నేను కాకితో పోల్చడానికి కూడా సరిపోనా? అమ్మో అమ్మో, ఎన్ని మాటలు అంటున్నావు? నన్ను ఇంతలా ఎవరూ తట్టలేదు తెలుసా? నిన్ను మావయ్య గారికి చెప్పి ఎంతలా కొట్టిస్తానో చూడు. ఆహా, ఎలా కొట్టిస్తావు అన్నాడు. ఆమెకు వెనక గోడ అడ్డు రావడంతో వెనక్కి వెళ్ళడానికి ప్లేస్ లేక అక్కడే ఆగిపోయి అలాగే నిలబడి అతన్ని బెదురుగా కొంచెం చిరుకోపంగా చూస్తూ ఉంటే హేమంత్ దగ్గరికి వచ్చి సర్కాస్టింగ్గా నవ్వుతూ 2 ఇంచుల దూరంలో నిలబడి, చెప్పు అన్నాడు. అతనంత దగ్గరగా ఉంటే భయంతో పక్కకు తప్పుకోవడానికి ఒక అడుగు వేయగానే పోనివ్వకుండా చెయ్యి అడ్డు పెట్టాడు. మరోవైపు పారిపోదామని చూస్తుంటే అటువైపు కూడా మరో చెయ్యి అడ్డుపెట్టి గోడకి లాక్ చేసేశాడు. వదులు ప్లీజ్ అనింది. ఆమె అలా మాట్లాడుతుంటే స్వీట్ స్మెల్ వస్తోంది. ఎందుకో అది చాలా బాగా నచ్చింది అతనికి. అంత దగ్గరగా ఉంటే ఆమె ఒంటి నుండి కూడా స్వచ్ఛమైన చందనపు వాసన పీల్చుకుంటుంటే అతని బ్రెయిన్ చాలా ప్లెజెంట్గా మారింది. ఎందుకో అక్కడి నుండి కాలు పక్కకు కదలడం లేదు. అతనికి అర్థం కావట్లేదు ఆమెకంత దగ్గరగా ఎందుకొచ్చాడో, ఎందుకలా ఏడిపిస్తున్నాడో, ఇప్పుడు ఎందుకలా దూరం జరగడానికి నచ్చట్లేదో. నన్ను వదులు, నేను వెళ్ళిపోతాను అనింది అతని చూపులకి బెదురుగా చూస్తూ. ఎందుకో అతను అలా చూస్తుంటే భయం వేస్తోంది. అది భయం కూడా కాదు, ఒకలాంటి అలజడి. కానీ ఎందుకలా అనిపిస్తుంది ఆమెకి అర్థం కావట్లేదు. మా ఇంటి పక్కన చాలామంది అబ్బాయిలుంటారు, వాళ్ళతో నేను ఆడుకుంటాను. మా పిన్ని చూస్తే వీపు మీద వాతలు పెట్టేది అని తను లేనప్పుడు ఆడుకునేదాన్ని. కానీ ఏ అబ్బాయి దగ్గర కూడా నేను ఇలా టెన్షన్ పడలేదు. కానీ ఈ అబ్బాయి దగ్గర ఎందుకు నాకు భయం వేస్తుంది? ఈయన చూపులకి కూడా అలజడిగా అనిపిస్తూ ఉంటుంది అనుకుంటూ, నువ్వు అలా చూస్తుంటే నా గుండె స్పీడ్గా కొట్టుకుంటోంది ఎందుకు అని క్యూట్గా అడిగింది. ఆమె మాటలని వినే పరిస్థితిలో ఉన్నాడా? ఎందుకో ఆమెను ఆ రోజు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది. ఒక నిండు గులాబీలా కనిపిస్తోంది అతని కళ్ళకి. నిన్నే వదులు
నన్ను నువ్వలా చూస్తున్నా, దగ్గరికొస్తున్నా భయం వేస్తోంది. నేను పోతాను అని అతని గుండెలపై చేయి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తుంటే అతని చూపులు మారట్లేదు. అతని అడుగులు కూడా కదలట్లేదు. ఇక అక్కడే ఉంటే హార్ట్ అటాక్ వచ్చి పోతానేమో అని భయం వేసి అతని ఏ ఆచ్ఛాదనం లేని ఛాతీపై చెయ్యి వేసి వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంటే అతని ఛాతీ డైరెక్ట్గా ఆమె చేతికి తగలగానే ఇంతకు ముందులా అతనికి ఎలా కరెంట్ షాక్ కొట్టిందో ఇప్పుడు ఆమెకలా కొట్టి టక్కున చేతి వెనక్కి లాక్కొని తిమ్మిరిగా అనిపిస్తుంటే చెయ్యి దులుపరిస్తూ గూడ్స్ రైల్లా పరిగెడుతున్న ఆమె గుండెని అదుపు చేసుకోలేక అతన్ని దూరం చేయలేక నానా అవస్థలు పడుతుంటే, ఏంటి భయం వేస్తుందా? మరి నన్ను తిట్టినప్పుడు భయం వేయలేదా? అన్నాడు హస్కీగా. నువ్వు ముందు తిట్టావు కదా, అందుకే తిట్టాను. నా ఇష్టం అన్నాడు ఆమెను స్కాన్ చేస్తూ. ఏంటి నీ ఇష్టం? అయితే అలా తిట్టడం కూడా నా ఇష్టమే. ఆహా, ఇంకేమిష్టం? నిన్ను ఎవరైనా తిడితే ఇష్టం అనింది లేట్ చేయకుండా. ఇంకా అన్నాడు దగ్గరికొస్తూ. పాప గమనించలేదు. ఇక అతని శ్వాస ఆమెకు వెచ్చగా తగిలి వాళ్ళు పరవశానికి గురవుతూ చెమటలు పుట్టిస్తుంటే అప్పుడు తేరుకొని నువ్వేంటి అలా వస్తున్నావు? దూరం జరుగు అనింది తడబడుతూ. అయితే నువ్వు తిట్టిన తిట్లకి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు, అప్పుడు జరుగుతాను. నో, నేను అస్సలు చెప్పను. నేను నీకు సారీ చెప్పను. ఎందుకు చెప్పాలి? ముందు నువ్వు నన్ను తిట్టావు, నేను కూడా అందుకే తిట్టాను. నువ్వు తిట్టకపోతే నేను కూడా తిట్టకపోయేదాన్ని కదా అనుంటే, అయితే సరే, ఈరోజు మన ఎంగేజ్మెంట్ జరగదు. నువ్వు ఇక్కడే ఉండాలి. ఇలాగే నేనేం చేసినా సైలెంట్గా చూస్తూ అన్నాడు టోన్ మార్చి. అతను అలా మాట్లాడుతుంటే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు? జరుగు, అత్తయ్య నన్ను పిలుస్తోంది అని ఆల్మోస్ట్ ఏడ్చినంత పనిచేసింది. అయినా కానీ ఊరుకుంటాడా? కాళ్ళు పట్టుకొని సారీ చెబుతావా లేక ఇలాగే బాగుందా అన్నాడు ఆమె పెదాల వంక చూస్తూ. అమ్మో, నేను ఇక్కడుండను. నీ చూపులు నీ మాటలు నాకు భయం వేస్తున్నాయి. నువ్వేదో చేస్తున్నావు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఎలాగో అనిపిస్తోంది. ఎలా అనిపిస్తోంది? ఏమో నాకు తెలియట్లేదు. నువ్వు దూరం జరిగితే చెబుతా. అయితే నీ అంతలో నువ్వు నన్ను దూరం జరిపితే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. అమ్మో, నేను నిన్ను టచ్ చేయను. నీ బాడీ ట్రాన్స్ఫార్మర్లా ఉంది. ఇంతకు ముందులా కరెంట్ షాక్ కొడుతుంది. నాకు ఇలా కరెంట్ షాక్ కొట్టడం రెండోసారి. మా ఇంట్లో ఫ్యాన్ స్విచ్ వేసినప్పుడు నా చెయ్యి తడిగా ఉండి కొట్టింది. ఇప్పుడేమో డ్రైగా ఉన్న నీ బాడీని టచ్ చేస్తే కొడుతోంది. అప్పుడు స్పృహ తప్పి కింద పడిపోయాను. ఇప్పుడు కూడా మళ్ళీ కింద పడిపోతానేమో అంటుంటే ఆమె మాటలకి నవ్వొస్తోంది. కానీ నవ్వుతాడా? అయితే మనిద్దరం ఇక్కడే ఉండిపోదామా? ఇలాగే. మీకేం పని పాట లేదా? ఉంది, చాలా ఉంది. ఇదేంటి, ఇది పని పాట కాదా అంటుంటే, ఇది కాదు, నువ్వు టీవీలాగా ఉండే ఒక డబ్బాలో పని చేసుకుంటావు కదా. టీవీలా ఉండే డబ్బానా అంటే ఏంటి అని క్షణం ఆలోచించాక అప్పుడు గుర్తొచ్చి, ఓహ్, ల్యాప్టాప్నా అన్నాడు. ఏమో నాకు తెలీదు. అందులో చేసుకో, కానీ ఇక్కడ కాదు అనింది. అందులో చేసి చేసి బోరు కొట్టింది. ఈ పని చాలా బాగుంది, నేను ఇక్కడే చేస్తాను. ప్లీజ్ అండి, నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించండి అంటుంటే, సరే పంపిస్తాను, డెఫినెట్గా పంపిస్తాను, నా కాళ్ళు పట్టుకుంటే. నో, నేను పట్టుకోను అనింది. అయితే నేను పంపించను అన్నాడు. ఏడుపు మొహం పెట్టి నిలబడింది. హేమాంష్ అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఇద్దరి మధ్య ఇంచు దూరంలో ఒకరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒకరికొకరు తగులుతుంటే ఇద్దరిలో ఏదో తెలియని అలజడి. ఇక అతని చూపులు చేంజ్ అవుతూ అతని చెయ్యి ఆమె ఒంటిని తాకుతుందనగా ఇదంతా టెన్షన్గా చూస్తున్న ఇందు ఆగండి అంటూ అరిచింది. ఆమె అరుపుకి లిప్ కార్నర్ చిన్నగా వైడ్ అయింది. అయితే కాళ్ళు మొక్కుతావా అన్నాడు. అని ఏడుపు మొహం పెట్టింది. మొక్కుతావా లేదా అన్నాడు. మొక్కుతా అంటూ తల గిరగిరా తిప్పింది. అయితే ఫాస్ట్ అన్నాడు ఏడుపు మొహం పెట్టి కిందకి వంగి కాళ్ళు తాకుతుంటే. ఇందు అని పిలిచింది శైలజ. ఇద్దరు ఉలిక్కిపడి డోర్ వైపు చూడగానే అతన్ని వెనక్కి నెట్టేసి అక్కడి నుండి పరిగెత్తింది. ఇక అలా పరిగెడుతుంటే నడుముకి చేతులు పెట్టుకొని సైడ్ స్మైల్తో చూస్తూ ఉన్నాడు. పైన బోల్ట్ పెట్టడంతో అది అందక
మళ్ళీ ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి తల కిందకి దించి చూస్తూ ఉంది. ఏడుపు మొహం పెట్టి కిందకి వంగి కాళ్ళు తాకుతుంటే ఇందు అని పిలిచింది శైలజ. ఇద్దరు ఉలికిపడి డోర్ వైపు చూడగానే అదే అదునుగా చూసి అతన్ని వెనక్కి నెట్టేసి అక్కడి నుండి పరిగెత్తింది. ఇక అలా పరిగెడుతుంటే నడుముకి చేతులు పెట్టుకుని సైడ్ స్మైల్తో చూస్తున్నాడు హేమాంష్. పైన బోల్ట్ పెట్టడంతో అది అందక మళ్ళీ ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి తల వంచి చూస్తూ ఉంది. ఆమెనలా చూస్తూ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంటే దగ్గరికి వచ్చి, ఏంటి, నాకు దూరంగా పారిపోవాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. పిల్ల పిచ్చుక తెలివితేటలు ఉపయోగించకు అంటుంటే, ఏంటి, నావి పిల్ల పిచ్చుక తెలివితేటలా? లేదు, నాకు బాగా తెలివింది. నేను 7th క్లాస్లో క్లాస్ ఫస్ట్ వచ్చాను. అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు. అచ్చా, అవునా? అయితే నా నుండి తప్పించుకో. నీకు తెలివుందని నమ్ముతాను అంటుంటే బేలగా చూసింది అతన్ని. ఏంటి, మాట రావట్లేదా? నీ వల్ల కాదా, లేక అంత తెలివి లేదా? కాళ్ళు పట్టుకుంటే తెలివుందని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను అన్నాడు ఒక హైబ్రో ఆప్ చేస్తూ. కానీ నేనేం తప్పు చేయలేదు కదా, నీ కాళ్ళెందుకు పట్టుకోవాలి? గాడిద దున్నపోతు అని తిట్టావు కదా, అది తప్పు కాదా? ముందు నువ్వు తిట్టావు కదా, అందుకే నేను తిట్టాను. అదంతా నాకు అనవసరం. నువ్వు బయటకెళ్ళాలి అంటే నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాల్సిందే. అప్పటి వరకు వెళ్ళనివ్వవా? చెప్పానుగా వెళ్ళనివ్వనని. అత్తయ్య పిలుస్తోందిగా, పిలవనివ్వు. నేను అత్తయ్యకి కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వు. నాకేమైనా భయం అనుకుంటున్నావా మీ అత్తయ్యకి అంటుంటే, ఇకేం చెప్పినా లొంగడని అర్థమయ్యి తనకిష్టం లేకపోయినా కిందకి వంగి అతని కాళ్ళని టచ్ చేస్తుంటే దబదబా వాయిస్తున్న డోర్ సౌండ్కి ఉలిక్కిపడి చూసింది. నువ్వు ముందు పని కానివ్వు అంటుంటే ఆమె చేతులు అతని కాళ్ళని తాకుతాయనగా దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. అంత త్వరగా ఎక్స్క్యూజ్ చేశాడు అనుకుంటున్నారేమో. కాదు. రేయ్, ఏం చేస్తున్నారా లోపల అన్న అరుపు వినిపించి అమ్మయ్య అనుకుంటూ, అత్తయ్య, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా అని అతన్ని కోపంగా చూస్తూ కంప్లైంట్ ఇస్తుంటే అతనికేం పట్టనట్లు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడే అని కంగారుగా అడిగింది. ఏమైనా చేశాడేమో అని భయం వేసి. అయితే ఏం జరిగిందంటే అని వాళ్ళిద్దరి మధ్య జరిగింది మొత్తం వివరించి అతనిని తిట్టినందుకు మీ అబ్బాయి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలంట అత్తయ్య. ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పండి అని అడుగుతుంటే వాళ్ళ గొడవని షాకింగ్గా చూస్తూ ఉంది. ఏమైందత్తయ్య అలా చూస్తున్నారు? మీ అబ్బాయి అలా చేయడం తప్పు కదా, చెప్పండి అంటుంటే, వాడు అంత చేశాడా? అవును, అంతలా భయపెట్టించాడు. రూమ్లో జరిగింది పూసగుచ్చినట్లు చెప్పింది పాప. షాక్ కొట్టకుండా ఏం చేస్తుంది చెప్పండి? వాడికి ఇందు అంటే ఇష్టం మొదలవుతుందా? అందుకే అలా చేస్తున్నాడా? ఏదేదేనేం, ఇది చెప్పేది వింటుంటే దీని మీద ఇప్పుడిప్పుడే ఇష్టం కలుగుతుందేమో అనిపిస్తోంది అనుకుంటూ ఉండగా, చెప్పండత్తయ్య అంటూ ఆమె చేయి పట్టి ఊపుతుంటే, అబ్బబ్బా, ఏంటి మీ గొడవ? ఈరోజు ఎంగేజ్మెంట్, ఇలా గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటే ఇక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. పద, నాకు పనిలో హెల్ప్ చేద్దువు అంటూ లాక్కుపోయింది. అత్తయ్యకి ఏమైంది, ఆయన నన్ను అంతలా ఏడిపించాడు అని చెబుతుంటే అంత తేలికగా తీసుకుంది అనుకుంటూ తన వెనకాలే వెళ్ళింది. ఎందుకో తెలియదు కానీ హేమాంష్ హాల్లో ఉన్నాడా అని తెలియకుండానే తన కళ్ళు స్కాన్ చేయడం మొదలుపెట్టాయి. ఎక్కడా కనిపించలేదు. ఆయన కోసం నేనెందుకు వెతుకుతున్నాను? ఆయన నన్ను ఏడిపించాడు కదా, కనబడితే ఏదో ఒకటి అంటాడు. ఇప్పుడు నేను ఆయన కాళ్ళు పట్టుకోలేదని మళ్ళీ పట్టుకునేలా చేస్తాడేమో. అమ్మో, ఆయన కంటపడకుండా చూసుకోవాలి అనుకుంటూ హేమాంష్కి కనిపించకుండా తిరుగుతోంది. ఇందు, వదిన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. ఎక్కడైనా ఉన్నాడా అని దొంగచూపులు చూస్తున్న ఇందుని అయోమయంగా చూస్తూ, ఏం లేదు నేహా, అత్తయ్యకి పనిలో సహాయం చేస్తున్నాను అనింది. ఇక ముహూర్తం టైం దగ్గర పడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి. మేడం, మేకప్ వేయాలన్నారు? అవునమ్మా, ఇదిగో ఈ అమ్మాయికే అనగానే అయోమయంగా చూసింది బ్యూటీషియన్. తను అంటుంటే, అవునమ్మా, తనకే మేకప్ వేయాలి. ఓకే, మెచ్యూర్ ఫంక్షన్నా అనగానే అర్థం కానట్లు చూస్తోంది. ఇందు, అంటే ఏంటి అని. అయ్యో అది కాదమ్మా, ఎంగేజ్మెంట్ అనింది శైలజ. ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినట్లు షాక్ అయి చూస్తోంది బ్యూటీషియన్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? త్వరగా వెళ్ళు, లేట్ అవుతుంది. ఇందు, నువ్వు స్నానం చేసి నేహా ఇచ్చిన లెహంగా వేసుకుని రెడీగా ఉండు.
తనొస్తుంది అంటూ పంపించగానే, ఏంటి మేడం అంత చిన్న అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఏంటి అని అయోమయంగా అడుగుతుంటే, వెనకట మాకు 10 ఏళ్లకే పెళ్లి చేసేశారు. అది చట్టరీత్యా నేరం కదా. ఆ నేరాలు ఘోరాలు మాకెందుకమ్మా. మా ఫ్యామిలీ మేము చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాం. అది నా మేనకోడలు పరిస్థితుల ప్రభావం వల్ల తొందరగా పెళ్లి చేయాల్సి వస్తోంది. అయినా పెళ్ళనగానే అమ్మాయిని ఏదో చేసేస్తారు అని ఎందుకు భయపడాలి? అందరూ అలాగే ఉండరు కదా. పెళ్ళంటే నా దృష్టిలో తనని ఈ ఇంటికి కూతుర్ని చేసుకుంటున్నామని అర్థం. నా కోడలు శాశ్వతంగా నా దగ్గర ఉండిపోవాలని నా స్వార్థం. పెళ్లి పేరుతో జీవితాంతం నా దగ్గరే ఉంటుంది అంటుంటే, మొదటిసారి అలా మాట్లాడుతున్న ఒక గొప్ప మనసున్న మనిషిని చూసింది ఆ బ్యూటీషియన్. రియల్లీ యు ఆర్ గ్రేట్ మేడం. చిన్నగా నవ్వి, నా కోడల్ని అందంగా రెడీ చేయి, నా కొడుకు చూడగానే ఫ్లాట్ అయిపోవాలి అనింది. ష్యూర్ మేడం అనింది నవ్వుతూ. ఇక బ్యూటీషియన్ లోపలికి వచ్చేసరికి ఇందు ఫ్రెష్ అయి శైలజ వేసుకోమన్న లెహంగా వేసుకొని రెడీగా కూర్చుంది. కానీ ఎంగేజ్మెంట్ అంటే హేమాంష్ తన ఎదురుగా ఉంటాడు. అప్పుడు అతన్ని ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తోంది. ఇక లోపలికి వెళ్ళిన బ్యూటీషియన్ ఇందుని మిర్రర్ ముందు కూర్చోబెట్టి తన చేతులకి మెహందీ వేయడంలో పడింది. నేహ తనని రెడీ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ కూర్చుంది. ఇందుకి మెహందీ అంటే చాలా ఇష్టం. సంబరంగా చూస్తోంది తను వేస్తుంటే. ఇక తనకి మేకప్ బిజీలో వాళ్ళుంటే పంతులు గారు ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక ఎంగేజ్మెంట్ టైం కూడా అవడంతో హేమాంషిని రెడీ అయ్యి రమ్మని చెప్పింది శైలజ. ఇక బ్లాంక్గా వెళ్ళి డ్రెస్ వేసుకొని హెయిర్కి జెల్ రాసుకొని కోమ్ చేసుకొని లైట్గా పర్ఫ్యూమ్ కొట్టుకొని బయటకు వచ్చాడు. ఇక అబ్బాయిని కూర్చోబెట్టి పూజ జరిపిస్తున్నాడు పంతులు గారు. గణపతి పూజ పూర్తవడంతో అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు. లావెండర్ కలర్ లెహంగా, అదే కలర్ దుపట్టాతో, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ థ్రెడ్ వర్క్తో, అక్కడక్కడ స్టోన్స్తో, రిచ్ లుక్తో చిన్నారి హైందవికి మాత్రమే కుట్టారేమో అన్నంత పర్ఫెక్ట్గా ఉన్న లెహంగా, మెడలో డైమండ్ జ్యువెలరీ, నడుముకి డైమండ్ సన్నటి నడుం పట్టి, కిందకి పూసలతో అలా అలా ఆమె నడకకి తాళం వేస్తున్నట్లు ఊగుతున్నాయి. టాప్కి బాటంకి మధ్యన సన్నటి నడుము పాల మీగడలా మెరిసిపోతోంది. చేతులకి లావెండర్ కలర్లో మట్టి గాజులు. అవి ఓల్డ్గా కాకుండా రిచ్ లుక్తో చాలా అందంగా మెరిసిపోతున్నాయి. స్టోన్స్తో కళ్ళకి కాటుక, పెదాలకి లైట్గా లిప్స్టిక్, చేతులకి కొత్తగా చేరిన మెహందీ, నుదిటిన స్టోన్ స్టిక్కర్. ఇక టోటల్గా బాపు బొమ్మలా అలా నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్న ఆమె రూపానికి అతని కళ్ళు అలాగే ఫ్రీజ్ అయిపోయాయి. వచ్చిన గెస్ట్లందరూ కూడా హైందవిని చూసి కళ్ళు నోరు తెరిచేశారు. అంత కుందనపు బొమ్మని మొదటిసారి చూస్తున్నట్లుగా. ఎందుకో ఆమె రూపం అందరినీ ఆకర్షించేలా ఉంటుంది. మరి ఇక దగ్గరికి వచ్చి హేమంష్ పక్కన కూర్చుంది. అతన్ని ఫేస్ చేయాలంటే భయమేస్తోంది. అతని చూపులు మళ్ళీ అలాగే ఉన్నాయి, ఏం మారలేదు. మీరేంటి అలా చూస్తున్నారు అని అడిగింది చిరుకోపంగా. నా కళ్ళు నా ఇష్టం, నేను చూస్తున్న వైపు నువ్వెందుకున్నావు అంటుంటే గుడ్లు తేలేసి చూస్తోంది అతని ప్రశ్నకి. ఇక పంతులు గారు ఇద్దరితో పూజ జరిపిస్తుంటే పూజ పూర్తి చేసి చేతిలో బట్టలు పెట్టారు రాఘవ గారు. ఇక వాటిని మార్చుకోమని చెప్పడంతో మళ్ళీ నా అన్నాడు విసుగ్గా హేమాంష్. అవును నాన్న, ఈ ఒక్కసారికి మార్చుకుంటే సరిపోతుంది. చేంజ్ చేసుకోకపోతే ఏమవుతుందేమో. ఇవి ఎంగేజ్మెంట్కి తెచ్చిన బట్టలు, ఖచ్చితంగా ఇవే వేసుకోవాలి. త్వరగా వెళ్ళండి బాబు అంటుంటే ఇక చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇద్దరు. ఈసారి గ్రీన్ కలర్ లెహంగా, ఇది కూడా చాలా అందంగా ఉంది. దానికంటే 10 రెట్లు ఎక్కువ డ్రెస్ చేసుకునే ప్రాసెస్లో మేకప్ చెరిగిపోవడంతో మళ్ళీ ఒకసారి టచ్అప్ ఇచ్చి పంపించింది. ఇద్దరిని కూర్చోబెట్టి ఒక్కొక్కరిగా అందరూ వచ్చి ఆశీర్వదించి ఫొటోస్ దిగుతున్నారు. పంతులు గారు, మీరు తర్వాత అయినా ఫొటోస్ దిగొచ్చు, ముందు కార్యక్రమం జరగనివ్వండి అంటూ ఇద్దరి చేతులలో బాక్సులు పెట్టి రింగులు మార్చుకోమని చెప్పడంతో అప్పుడు చూసింది అతన్ని. తలెత్తి సేమ్ అదే కలర్ శర్వానీలో రాజకుమారుడిలా ఉన్నాడు. తను కూడా క్షణం చూసింది అతన్ని. ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. కానీ ఎందుకు, ఇద్దరం గొడవపడ్డాం కదా అనుకుంటుంటే మళ్ళీ దొరక్కపోవు అన్నట్లు చూస్తున్నాడు చూపులతోనే కాల్ చేసేలాగా. బాబు, ముందు మీరు రింగ్ తొడగండి అంటుంటే తన రైట్ హ్యాండ్ అతని చేతిలోకి తీసుకోగానే ఎందుకో తెలీదు గుండె జల్లుమంది ఇందుకి. ఆమె చెయ్యి పట్టుకున్న హేమాంష్ పరిస్థితి కూడా
ఆల్మోస్ట్ అలాగే ఉంది. అంత షాకింగ్‌లోనే జరిగిపోతోంది. ఇక ఆమె రింగ్ ఫింగర్‌కి రింగ్ తొడిగేశాడు. చాలా కోపంగా. అలా తొడిగే ప్రాసెస్‌లో ఇందుకి చాలా నొప్పొచ్చింది. అక్కడ అందరూ ఉన్నారని అరవట్లేదు కానీ, లేకపోతే కోపంతో గట్టిగా అరిచేదే. ఇక తనేం తక్కువ అనుకుంటూ అతని చెయ్యి తీసుకొని కోపంగా ఆమె కూడా వేలికి నొప్పి పుట్టేలా పెట్టింది. బాబు రాక్ కదా! ఎలాంటి నొప్పి కలగలేదు. సైలెంట్‌గా ఉన్నాడు. కానీ అతని ఫేస్‌లో మాత్రం రౌద్రం అలాగే ఉంది. ఇప్పటి వరకు బానే ఉన్నాడుగా, ఎందుకంత కోపంగా ఉన్నాడు అని మనసులో అనుకుంది ఇందు. ఇక తనేం తక్కువ అనుకుంటూ అతని చెయ్యి తీసుకొని కోపంగా ఆమె కూడా వేలికి నొప్పి పుట్టేలా పెట్టింది. బాబు రాక్ కదా, ఎలాంటి నొప్పి కలగలేదేమో, సైలెంట్‌గా ఉన్నాడు. కానీ అతని ఫేస్‌లో మాత్రం రౌద్రం అలాగే ఉంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, ఇప్పటికిప్పుడు ఎందుకంత కోపం వచ్చింది అని మనసులో అనుకుంది ఇందు. ఇక ఇద్దరి చేతులలో దండలు పెట్టి మార్చుకోమనడంతో, మామ్ ఇదంతా ఏంటి అని చాలా చిరాగ్గా అంటుంటే, నాన్న చెప్పేది అర్థం చేసుకోరా, కొద్దిసేపు ఓపిక పడితే అయిపోతుంది అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. లిల్లీ గులాబీ కలిపి కట్టిన దండని ఇందు మెడలో వేశాడు. ఇక తనని కూడా హేమాంష్ మెడలో వేయమనడంతో వేయడానికి కాళ్ళు పైకెత్తింది. అయినా కానీ అందట్లేదు. కాస్త కూడా కిందకి వంగితేగా అందకపోయేసరికి బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. ఏమైందే, వెయ్యు, మీ అబ్బాయి నాకు అందట్లేదు. అంత పొడుగ్గా ఉంటే ఎలా అందుతాడు? కాస్త కిందకి వంగొచ్చు కదా. హేమాంష్ కాస్త కిందకి వంగు నాన్నా అనుంటే తనకి వినబడనట్లే చూస్తున్నాడు. దానికి నువ్వు అందట్లేదు, కిందకి వంగు. నేను వంగను, దాన్నే వెయ్యమను అన్నాడు సీరియస్గా. చెప్పింది చెయ్యరా, నేను ఇలాగే నిలబడతా, ఎలా వేస్తావో చూస్తా, వేయకపోతే నువ్వు ఓడిపోయినట్లు అన్నాడు. ఇక పంతానికైనా వెయ్యాలి అనుకుంటూ, అత్తయ్య మీరాగండి, నేనే వేస్తాను అని చెప్పి జంప్ చేసి అతని మెడలో వేయడానికి ట్రై చేసింది. అబ్బే అందితేగా, అలా ఎగిరితేనే చెవుల వరకు వచ్చింది. మరోసారి అలాగే జంప్ చేసింది. అయినా కానీ అందలేదు. ఇక పాప విన్యాసాలకి బాబు పెదాలు సన్నగా సాగాయి. కానీ వాటిని వాళ్ళకి కనిపించనిస్తాడా? తను చేసేవన్నీ అలాగే చూస్తూ ఉన్నాడు. ఎలా వేస్తుందా అని చాలాసేపు ప్రయత్నం చేశాక ఏడుపు మొహం పెట్టింది. వీళ్ళిద్దరినీ అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ చూస్తున్నారు. చాలా చూడచక్కగా అనిపిస్తుంటే దిష్టి పెట్టకుండా ఉండలేకపోయారు. ఈ ఏజ్‌లోనే ఇలా ఉంటే వాళ్ళు పెద్దయ్యాక ఇంకెలా ఉంటారో అని ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకొని నవ్వుకున్నారు. ఇక వదిన ఇబ్బందిని చూడలేక ఓ స్టూల్ తెచ్చివేసి, వదినా దీని మీద నిలబడి వేసేయ్. ఏయ్ చీట్ చేస్తే అస్సలు ఊరుకోను. ఏంటి, నువ్వు దీని మీద నిలబడకూడదని రూల్ పెట్టావా? లేదు కదా, ఇప్పుడు పెడుతున్నాను, దాని మీద నిలబడి వేస్తే నువ్వు ఓడిపోయినట్లే అంటుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఎలా వేయాలో ప్రయత్నం చేసి చేసి అలసిపోయి అక్కడే కూలబడుతుంటే సడన్గా పైకి లేచింది. ఎలా అని వెనక్కి తిరిగి చూసేసరికి రాఘవ గారు తన కూతుర్ని నవ్వుతూ ఎత్తుకున్నాడు. ఇక టక్కున హేమాంష్ మెడలో మాల వేసింది. థ్యాంక్ యూ నాన్నా అని తండ్రిని హత్తుకుంది. కూతురి నుదుటి మీద ముద్దు పెట్టి ఆ ఇద్దరి జంటని చూసి మురిసిపోయారు. వాళ్ళతో పాటు శైలజ, రఘురాం కూడా. రఘురాం గారు, మీ కోడలు చాలా అందంగా ఉందండి. మీ కొడుక్కి పెళ్లి చేస్తున్నట్లు మాకెందుకు చెప్పలేదు? సడన్గా ఈ అరేంజ్మెంట్స్ ఏంటి అని అడుగుతుంటే, తను నా ఫ్రెండ్ కూతురు. నా కొడుకు ఫారెన్ వెళ్లే ముందు పెళ్లి చేసి పంపించాలని త్వరగా చేయాల్సి వచ్చింది అని మాట్లాడుతున్నాడు. ఇక ఎవరి బిజీలో వారుంటే వాళ్ళిద్దరిని స్వీట్స్ ఒకరి నోట్లో ఒకరిని పెట్టుకోమని చెప్పింది శైలజ. హేమాంష్ చిరాగ్గా చూసి, ఏ దానికి చేతులేవా? నేనే ఎందుకు పెట్టాలి? నా నోట్లో నేను, దాని నోట్లో అది పెట్టుకోమని చెప్పు అంటుంటే తల కొట్టుకుంటూ, అది కాదురా, ఎంగేజ్మెంట్ అయ్యాక ఇలా పెట్టుకోవడం ఆచారం. ఆహా, ఇంకేం చేయాలో, భోజనం కూడా ఒకరికొకరు తినిపించుకోవాలి. ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు విసుగు కోపం పలికిస్తూ. ఇంకా ఏం చేయాలో చెప్పు మామ్ అని కోపంగా అడుగుతుంటే, అదేంటి నాన్న అలా అంటావు? ఇవన్నీ చేసి నేను చెప్పింది చేయకపోతే ఎలా? అదేమైనా పాలు తాగే చిన్న పిల్ల అనుకుంటున్నావా? దానికి నేనెందుకు తినిపించాలి? నేను తినిపించను. దాన్నే తినమని చెప్పు. నోరేసుకొని వాగుతుంది కదా, భోజనం కూడా చేయడం రాదా? ఎద్దులా ఎదిగింది. అత్తయ్య మళ్ళీ తిడుతున్నాడు చూడండి. నేను కూడా ఆయనకి తినిపించను. ఆయన కూడా గా అని ఏదో అంటుంటే హేమాంష్ చూసిన చూపులకి ఆ పదం గొంతులోనే మింగేసింది.
ఇక తన ఫ్రెండ్స్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. ఏంట్రా అప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు? ముందు కెరియర్ సెటిల్ అవ్వాలి, ఫారెన్లో కంపెనీ పెట్టాలి అన్నావు. ఏం చేద్దాం, మా మామ్ మా డాడ్ నన్ను బలిపశువుని చేసి ఆ బుడ్డదానితో పెళ్లి జరిపిస్తున్నారు అంటూ తల తిప్పి ఇందుని చూశాడు. తను చిన్నపిల్ల అంటున్నావు? నువ్వేమైనా పెద్దోడివా? నీ ఏజ్ కూడా 20నే కదరా. అదే కదా నా బాధంతా. పెళ్లి చేసుకున్నాక చదువుకోవాలంట, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నీ కాబోయే భార్య చాలా బాగుందిరా, ఎంత క్యూట్గా ఉందో తెలుసా అంటుంటే తెలియకుండానే అతని కళ్ళు ఆమె వైపు వెళ్ళాయి. నిజంగానే చాలా క్యూట్గా ముద్దుగా అనిపించింది ఆ క్షణం. అతని కళ్ళకి శైలజతో నేహతో సీరియస్గా మాట్లాడుతోంది. అలా మాట్లాడినప్పుడు ఆమె పెదాలు ముద్దుగా తిప్పుతుంటే అతని పెదాలు సన్నగా సాగాయి. కానీ మళ్ళీ ఏం గుర్తొచ్చిందో తల తిప్పేసుకున్నాడు. కాసేపు మాట్లాడుకొని ఫ్రెండ్స్తో లంచ్ చేస్తుంటే వచ్చింది శైలజ. ఏంట్రా నీ ఫ్రెండ్స్తో లంచ్ చేస్తున్నావు? అక్కడ ఇందు వెయిట్ చేస్తోంది, పద. మామ్, వాళ్ళని వదిలేసి మధ్యలోనే రానా? నీకు ముందే చెప్పాను కదరా తనతో లంచ్ చేయాలని. ఇప్పుడు నేను తినిపిస్తే గాని అది తినదంటనా? అది కాదు నాన్న, నువ్వు వెళ్ళు మామ్, నేను వస్తున్నా అని తనని పంపించి ఫ్రెండ్స్ తింటుంటే కంపెనీ ఇచ్చాడు. ఇక వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళాక శైలజ దగ్గరికి వచ్చాడు. వాడు వచ్చేశాడు. నువ్వు కూర్చోవే. ఏం చేస్తున్నావు శైలు అంటూ వచ్చింది తన వదిన. మీరేంటి అంతా అయిపోయాక ఎప్పుడొచ్చారు? నీ కొడుక్కి ఇంత త్వరగా ఎంగేజ్మెంట్ చేస్తావని నాకు తెలియదుగా. బావకి ఎంగేజ్మెంట్ అని తెలిసినప్పటి నుండి ఒకటే ఏడుపు, బావని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు చెప్పకుండా ఎందుకు వేరే పెళ్లి చేస్తున్నారని. దానికి సర్ది చెప్పలేక నా తల ప్రాణం తోకకొచ్చిందనుకో అనింది రమ. శైలజ వదిన. అన్నయ్య ఎక్కడ వదిన? అదిగో రఘురామన్నయ్యతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకేంటి ఈ టార్చర్? ఇటు చూస్తే ఇది, అటు చూస్తే అది, నన్ను మధ్యలోకి కట్ చేసి ఆఫ్ షేర్ చేసుకోండి అని గునుక్కుంటూ అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంటే హేమాన్స్ చేయి పట్టుకొని ఆపింది శైలజ. ఏంటి మామ్, ఇద్దరు కలిసి తినండి అని తనని కూర్చోబెట్టి ఇందుకి హేమాన్ష్కి వడ్డించింది. మరిప్పుడు ఏమంటుంది సంజు అని అడిగింది వాళ్ళకి వడ్డిస్తూ. ఏం చేయను, అంతకంటే మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తానులే అంటూ ఒప్పించాను, కానీ వింటుందా? నేను బావని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుపట్టింది. వీళ్ళ ఏజ్ ఏంటి, వీళ్ళు మాట్లాడే మాటలేంటి, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని తల కొట్టుకుంది రమ. హేమాన్స్ తనకు తనే తింటుంటే, రేయ్ తనకి తినిపించు, ఇక్కడ ఇష్యూ చేయకు అని కోపం చేసింది సీరియస్గా చూస్తూ. కలుపుతున్న ఇందు నోట్లో చేతిలో ఉన్న ముద్దని కుక్కేశాడు. సడన్గా జరిగిన దానికి గుడ్లు పెద్దవి చేసి తన మూతంతా అంటిన కర్రీకి ఏడుపు మొహం పెట్టి చూస్తూ ఉంది. ఏంటి తిను, అసలేం చేస్తున్నారతయ్య? మీ అబ్బాయి ఎలా పెట్టాడో చూడండి. పెడతాను అంటే నేను నోరు తెరిచేదాన్ని కదా అని 2 బుగ్గల నిండా నింపుకొని ముద్దు ముద్దుగా చెబుతుంటే నవ్వొస్తోంది తనకి. ఈ పిల్లేంటి ఇంత అందంగా ఉంది, అందుకేనా మా ఆడపడుచు అంత తొందరపడింది అనుకుంటూ ఉంది రమ. ఇందు కూడా కోపంతో ఒక పెద్ద ముద్ద చేసి అతని నోట్లో కుక్కింది. ఇక ఒకరి మీద ఒకరి కోపంతో తినిపించుకున్నారు. వాళ్ళ గొడవలు చూస్తుంటే భలేగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తోంది శైలజ. ఇక పూర్తవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. ఆ సోదంతా వినలేక, మేము అంత కాని వాళ్ళం అయిపోయామా శైలజ? అయ్యో అది కాదు వదిన, మరింకేంటి, నా కూతురిని ఇంటికి కోడలయ్యే అంత రేంజ్ లేదా అంటుంటే అలా మాట్లాడతావేంటి వదిన? ఇప్పుడు పెళ్ళెందుకు చేయాల్సి వచ్చిందో చెబుతాను కూర్చో అంటూ జరిగింది చెప్పింది శైలజ. ఇక అందరూ లంచ్ చేసేసి గెస్ట్లందరూ వెళ్ళిపోతే రమ తన అన్నయ్య మాత్రమే ఉన్నారు. కనీసం నేహని నా కొడుకుకైనా ఇస్తావా అని అడిగింది. అదేంటి వదిన, ఇప్పుడే చేస్తామా పెళ్ళి? మరి నీ కొడుకు ఎందుకు చేస్తున్నావు? సిచ్యువేషన్ ఎలా ఉందో చెబుతున్నాను కదా, వాళ్ళిద్దరు చదువుకొని అప్పుడు చేద్దాం పెళ్ళి అంటే తన కొడుకైతే ఒక న్యాయం, నా కొడుకైతే ఇంకో న్యాయం అని గునుక్కుంది. ఇక్కడ మార్నింగ్ నుండి జరిగిన హడావిడికి బాగా అలసిపోయింది ఇందు. డిన్నర్ కూడా చేయకుండానే, డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండానే బెడ్ మీద వాలింది. ఇందు డిన్నర్ చేయలేదని పిలవడానికి రూమ్కి వచ్చింది శైలజ. తను వచ్చేసరికి పడుకొని కనిపించడంతో, ఇదేంటి ఈ పిల్ల తినకుండానే ఇలా పడుకుంది, కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు, అమ్మ ఇందు అంటూ పిలుస్తుంటే లేవట్లేదు. ఇందు అని పిలిచింది మళ్ళీ. ప్లీజ్ అత్తయ్య, నాకు బాగా నిద్ర వస్తోంది,
పడుకుంటాను. కాస్త తినేసి పడుకోమ్మా. ఆకలిగా లేదు. మీ అబ్బాయి నాకు కడుపు నిండా పెట్టాడుగా, అదే అరగలేదు. అయితే డ్రెస్ అయినా చేంజ్ చేసుకోవే. కనీసం పాలైనా తాగి పడుకో. అమ్మో, నా పొట్టలో కొంచెం కూడా ప్లేస్ లేదు. మరి డ్రెస్ మెలకువ వచ్చినప్పుడు చేంజ్ చేసుకుంటాను ప్లీజ్ అనింది. ఇక తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సర్లే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. శైలజ కోసం వచ్చిన హేమాంష్ ఇందుని బ్రతిలాడుతూ కనిపించింది. మామ్ అంటూ పిలిచాడు. ప్లీజ్ అత్తయ్య, మీ అబ్బాయికి చెప్పండి నన్ను ఇంకా ఏడిపించొద్దని. అంత ఓపిక కూడా లేదు. నాకు నిద్రొస్తోంది అని కళ్ళు మూసుకునే చెబుతుంటే నవ్వుకుంది శైలజ. ఏంట్రా ఇక్కడ, ఏం చేస్తున్నావు? పద డిన్నర్ సర్వ్ చేద్దు, ఆకలిగా ఉంది అంటూ కళ్ళు మాత్రం పడుకున్న ఇందు మీదకి వెళ్తున్నాయి. వస్తున్నాను నాన్న. పాలుగారే బుగ్గలు పడుకోవడంతో ఒకవైపు నొక్కుకొని ముద్దుగా కనిపిస్తోంది ఇందు. ఆ డ్రెస్లో ఆమెను ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంటే ఏమైంది నాన్న అని అడిగింది దగ్గరికి వచ్చి. ఆమె పిలుపుకి తల తిప్పేసుకొని అక్కడి నుండి బయటకెళ్ళిపోయాడు హేమాంష్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.